Hi everyone, welcome back to video. This is Shiva and you are watching the Craftsman of Automobiles. ఆటోమేటిక్ కార్ తీసుకునే వాళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, లైక్ అందులో ఏది తీసుకోవాలి, ఏఎంటీ తీసుకోవాలా, ఏటీ తీసుకోవాలా, సివిటీ తీసుకోవాలా, లేకపోతే డీసీటీ తీసుకోవాలా. ఈరోజు వీడియోలో దాన్ని మనం క్లారిఫై చేద్దాం. ఫస్ట్ ఏఎంటీ అంటే ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది దగ్గరగా మనకు మాన్యువల్ కార్ లెక్కనే వర్క్ చేస్తుంది. కాకపోతే అందులో మనం మాన్యువల్గా గేర్లు షిఫ్ట్ చేస్తే ఇందులో కార్ ఆటోమేటిక్గా గేర్ షిఫ్ట్ చేసుకుంటుంది. దీన్నే మనం ఏఎంటీ కార్స్ అంటాం. ప్రోస్కి వచ్చేసరికి ఇది దగ్గర మనకు మాన్యువల్ కార్ లెక్క మైలేజ్ ఇస్తుంది, దానికి దగ్గరికి ఇస్తుంది. అండ్ సిటీ డ్రైవింగ్కి ఈ వెహికల్ బెస్ట్, ఎందుకంటే మనం సిటీలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, దానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది ఏఎంటీ వెహికల్. కాన్స్కి వచ్చేసరికి పికప్ కొద్దిగా స్లోగా ఉంటుంది దీని పికప్. అండ్ ఇది గేర్ షిఫ్ట్ చేసుకునేటప్పుడు జర్క్స్ ఇస్తుంది. మనం స్లోగా వెళ్ళేటప్పుడు ఏం అంత నోటీస్ చేయం, కానీ హైవేలో స్పీడ్లో వెళ్తుంటే మనం ఆ జర్క్స్ని ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏటీ, దీనికి ఇంకో పేరే టార్క్ కన్వర్టర్. ఇదే స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఉన్న మోడల్ 90s నుంచి ఇప్పటి వరకు, కాబట్టి ఎవాల్యుయేషన్ అయ్యి ఇది పర్ఫెక్ట్ అయిపోయింది. లైక్ ఏదైనా కార్ ఈవెంట్ లాంచ్లో వాళ్ళు స్పెసిఫిక్గా ఏఎంటీ, సివిటీ, డీసీటీ అని స్పెసిఫై చేయలేదనుకో, అంటే అది ఏటీ కార్ అన్నట్టే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అన్నట్టే. ప్రోస్కి వస్తే సిటీ డ్రైవింగ్ బాగుంటుంది. అండ్ మనం ఏదైనా రిపేర్ అయినా మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువ అవుతుంది. కాన్కి వస్తే మైలేజ్ ఇయ్యదు ఎక్కువ. మైలేజ్ మనం నార్మల్గా 9-10 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్కి వచ్చేసరికి. అండ్ జర్క్స్ ఉంటాయి గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు, దాన్ని మనం నోటీస్ చేస్తాం. ఈ ట్రాఫిక్ జామ్స్లలో మనం నోటీస్ చేయకపోవచ్చు, కాకపోతే హైవే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు మనం ఆ గేర్ షిఫ్ట్ అయ్యేది ఫీల్ కావచ్చు. నెక్స్ట్ సివిటీ, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. సింపుల్గా చెప్పాలంటే మనం స్కూటీస్ చూస్తుంటాం కదా, బెల్ట్ స్కూటీస్, చైన్ బదులు బెల్ట్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ కార్లలో. ఇదేది మనకు గేర్లు షిఫ్ట్ చేస్తానికి కాదు, స్పీడ్ పెంచడానికి. మనం స్కూటీలో ఎప్పుడైతే రేస్ పెంచగానే స్పీడ్ పెరుగుద్దో ఆ బెల్ట్ తోటి, ఇల్లేమో ఆ బెల్ట్ దగ్గరికి దూరాన్ని బట్టి అది స్పీడ్ పెరగడం తగ్గడం జరుగుతుంటుంది. ప్రోస్కి వస్తే ఈ వెహికల్ మనకు మైలేజ్ ఇస్తుంది. అండ్ సిటీ డ్రైవింగ్కి కూడా సెట్ అవుతుంది. కాన్కి వస్తే మెయిన్ వచ్చేసరికి ఆ బెల్ట్. మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఆ బెల్ట్ తెగిపోయింది అనుకో, వెహికల్ పనికి రాదు. అండ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అది ఆ బెల్ట్. అండ్ ఫైనల్గా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, పేరులోనే ఉందిగా డ్యూయల్ క్లచ్. అంటే ఇందులో 2 క్లచ్లు ఉంటాయి. ఒక క్లచ్ వచ్చేసరికి 1, 3, 5, 7 గేర్స్ని వేస్తానికి. అండ్ ఇంకో గేర్ వచ్చేసరికి 2, 4, 6 అలా. ఈ వెహికల్ 2 క్లచ్ల మీద వేరీ అవుతుంటుంది గేర్ షిఫ్టింగ్ అనేది. ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా నెక్స్ట్ గేర్కి వెళ్ళిపోయేటట్టు ఆ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ ఇందులో ప్రోస్కి వస్తే మనం జర్క్స్ని చూడలేము. లైక్ ఏఎంటీ, ఏటీలా గేర్ షిఫ్ట్ అయ్యేది మనకు తెలుస్తుంటుంది, అంటే బండి షేక్ అవుతుంటే మనకు తెలుస్తుంది. ఇందులో ఆ ప్రాబ్లం ఉండదు. మనం ఏ గేర్లో ఉన్నామో కానీ తెలియదు. లైక్ డైరెక్ట్ ఇది ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్కి వెళ్ళే అంత మనం దాన్ని కనుక్కోలేం, అంత స్పీడ్గా గేర్ షిఫ్ట్ అవుతుంటుంది ఇది. అండ్ కాన్కి వస్తే
ఎక్స్పెన్సివ్, ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ వెహికల్స్లలో ఉంటుంది ఇది. ఇది ఆటోమేటిక్ వెహికల్స్లో ఉన్న ట్రాన్స్మిషన్ టైప్స్. ఇది ఒక్కటే కాదు కార్ని డిసైడ్ చేసేది. హెచ్పి, హార్స్ పవర్, టార్క్ ఎంత రిలీజ్ చేస్తుంది, వీటన్నిటి మీదనే కార్ పర్ఫార్మెన్స్ అనేది బేస్ అయి ఉంటుంది. అండ్ వీటి గురించి తెలుసుకుందాం అనుకుంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్, దాని గురించి ఒక వీడియో చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Until then, see you. Bye bye.